హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 16 జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది, చాలా తక్కువ కాస్ట్లో. ఒకసారి డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్, యుఎన్ఆర్డబ్ల్యూ అంటారు. మరి దీనికి భారత ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత ఆర్థిక సహాయాన్ని ఇటీవల ప్రకటించింది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రకటించిందండి? ఆప్షన్ ఏ, 5 మిలియన్ల యుఎస్ డాలర్స్ లేదా అమెరికా డాలర్లను సహాయంగా ప్రకటించిందండి. వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి యుఎస్డి 5 మిలియన్ల వార్షిక సహకారంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రిఫ్యూజీస్ ఇన్ ది నియర్ ఈస్ట్కి మొదటి విడత యుఎస్డి 2.5 మిలియన్లను విడుదల చేసింది. మరి 1950 నుంచి నమోదిత పాలస్తీన్ శరణార్థుల కోసము ప్రత్యక్ష సహాయ మరియు కార్యక్రమాలను నిర్వహించిన యుఎన్ఆర్డబ్ల్యూ గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో దాని పనితీరును కొనసాగించడానికి ప్రయత్నాలనైతే చేస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? 5 మిలియన్ డాలర్ల సహకారాన్ని ప్రకటించింది. మొదటి విడతగా 2.5 మిలియన్ల డాలర్లను ప్రజెంట్ అయితే విడుదల చేయడాన్ని కూడా మనము చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క రిలీఫ్ ఫండ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్, ఓకేనా? నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్ హెల్ప్ లైన్ నంబర్ క్రింది వాటిలో ఇది ఇటీవల ప్రారంభించనున్నారండి. ఇది మరి ఏంటి ఆ టోల్ ఫ్రీ నెంబర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆప్షన్ బి 1933 అండి. ఏంటది? 1933. చూద్దాం. భారతదేశం తన మొదటి జాతీయ టోల్ ఫ్రీ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ 1933ని మానస్, ఓకే, మాదక్ పదార్థ నిషేధ అసూచన కేంద్రం మరి పేరుతో దీన్ని ఈమెయిల్ సేవతో పాటుగా ప్రారంభించబోతుంది. జూలై 18న 7వ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించాలని షెడ్యూల్ చేయబడింది. ఈ హెల్ప్ లైన్ పౌరులకు మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించి నివేదించడానికి మరియు 24/7 సహాయాన్ని కోరడానికి వినియోగదారు స్నేహపూర్వక వేదికను అందించడము లక్ష్యంగా పెట్టుకుంది. మానస్ హెల్ప్ లైన్ యొక్క ముఖ్య లక్షణాలు, ప్రయోజనాలను కూడా వెబ్సైట్లో అయితే పొందుపరచున్నట్లుగా అయితే తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకే? నెక్స్ట్ వన్. అంతరిక్ష పరిశోధన కమిటీ యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీ 2024 సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశము. అంతరిక్ష పరిశోధన కమిటీ యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీ అండి. ఏ దేశం దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ డి, దక్షిణ కొరియా. చూద్దాం. అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి. అంతరిక్ష పరిశోధన కమిటీ యొక్క 45వ సైంటిఫిక్ అసెంబ్లీ దక్షిణ కొరియాలో బూసాన్లో ప్రారంభమైన దక్షిణ కొరియా తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో 60 దేశాల నుంచి 3,000 మంది శాస్త్రవేత్తలు మరియు పరిశ్రమల ప్రముఖులు మరి సమావేశము అయ్యారు. మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే అంతర్జాతీయ భాగస్వామ్యం. నాసా నుంచి డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్లాయ్ మరియు జాక్సా అంటే జపాన్ యొక్క అంతరిక్ష పరిశోధన కేంద్రంను జాక్సా అంటారండి. మరి జాక్సా నుంచి డైరెక్టర్ జనరల్ హితోషి కునినాకా విశిష్ట హాజరైన వారిలో ఉన్నారు. మరి ఇది అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ ప్రసక్తి మరియు సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సెప్టెంబర్ 11 మరియు 12వ తేదీల్లో పౌర విమానయానంపై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశానికి ఏ దేశం ఆతిథ్యము ఇవ్వనుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇండియా అండి, భారతదేశమే, ఓకేనా? వివరాలు చూద్దాం. చైనా మరియు పాకిస్తాన్తో సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులతో సెప్టెంబర్ 11 మరియు 12వ తేదీల్లో పౌర విమానయానంపై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశానికి భారతదేశము ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతము గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్కు గణనీయమైన సహకారం అందించింది.
మరియు భారతదేశము ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా కూడా ఇక్కడ తెలియచేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ వివరాలు చూద్దాం. ఇంకా పౌర విమానయానంపై మొదటి ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశము, పౌర విమానయానంపై మొదటి ఆసియా పసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 2018 బీజింగ్లో జరిగిందండి, చైనాలో. ఓకేనా. మరి జాతీయ స్థాయిలో జరిగిన కాన్ఫరెన్స్ కోసము కర్టన్ రైజర్ ఈవెంట్ డీజీసీఏ చీఫ్ విక్రమ్ దేవ్దత్ మాట్లాడుతూ మొత్తం ప్రపంచ విమానాలలో ఆసియా పసిఫిక్ ప్రాంతము 33% పైగా ఉందని చెప్పారు. 2023లో ఇది బయలుదేరుతుంది అన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. 3D ప్రింటెడ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆబ్రా అంటే అండి చిన్న షిప్ లాంటిదండి ఇది. ఓకేనా, చిన్న షిప్ లాంటి ఆబ్రా యొక్క ట్రయల్ ఆపరేషన్ ఇటీవల ప్రారంభించిన దేశం. 3D ప్రింటెడ్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని రూపొందించారండి. మరి ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ దుబాయ్. వివరాలు చూద్దాం. దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ ప్రైవేట్ రంగ సహకారంతో 3D ప్రింటెడ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఆబ్రా యొక్క ట్రయల్ ఆపరేషన్ను ప్రారంభించింది. 20 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఆబ్రా సాంప్రదాయ ఆబ్రా గుర్తింపును నిలుపుకునేలా డిజైన్ చేయబడింది మరియు నిర్మించబడింది. అబుదాబిలో ఆల్ సీర్ మెరైన్ కంపెనీ తయారు చేసింది. దుబాయ్ ప్రపంచంలోని మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆబ్రా యొక్క ట్రయల్ ఆపరేషన్ను ప్రారంభించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్ వ్యవసాయ రంగ శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేయడానికి జూలై 16, 2024న ప్రారంభించనున్న ఒక శాస్త్రవేత్త ఒక ఉత్పత్తి అంటే 1 సైంటిస్ట్ 1 ప్రొడక్షన్ కార్యక్రమం ప్రారంభించిన సంస్థ. ఆప్షన్ బి అండి ICAR. వివరాలు చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ భారతదేశంలో వ్యవసాయ మరియు పశుసంవర్ధక పరిశోధన యొక్క ప్రకృతి దృశ్యాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని వాగ్దానం చేసే ఒక సంచలనాత్మక చొరవను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. జూలై 16న ప్రారంభం కానున్న ఒక శాస్త్రవేత్త ఒక ఉత్పత్తి కార్యక్రమం వ్యవసాయ శాస్త్రము మరియు సాంకేతికతను అభివృద్ధి చేయడంలో సంస్థ యొక్క నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7. 2024 ప్రతిష్టాత్మక ఫుట్బాల్ యూరో కప్ విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ అండి స్పెయిన్. యూరో 2024కి ఉత్కంఠభరితమైన ముగింపులో బెర్లిన్లోని ఒలింపియా స్టేడియంలో ఇంగ్లాండ్పై 2-1 తేడాతో నెయిల్ బీటింగ్ విజయంతో అంటే ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో స్పెయిన్ వారి 4వ యూరోపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఖాయం చేసుకుంది. ఈ విజయం టోర్నమెంట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన దేశంగా స్పెయిన్ యొక్క స్థితిని సుస్థిరం చేస్తుంది మరియు గత 5 ఎడిషన్లలో వారి 3వ టైటిల్ను కూడా సూచిస్తుంది. మ్యాచ్ ఆన్ఫోల్డ్ చూద్దాం. మొదటి సగభాగం ఒక వ్యూహాత్మక చదరంగ గేమ్ అండి. ప్రారంభ 45 నిమిషాల్లో 2 జట్లు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకున్నారు. స్పెయిన్ ఆధిపత్యము చెలాయించింది, అయితే స్పష్టమైన అవకాశాలను సృష్టించుకోవడంలో కష్టపడుతుంది. ఫిల్ ఫోడెన్ యొక్క సమీప శ్రేణి ప్రయత్నాన్ని స్పానిష్ గోల్ కీపర్ యూనై సిమోల్ సునాయాసకంగా రక్షించడంతో ఇంగ్లాండ్ హాఫ్ టైంకు ముందు మొదటి షాట్ను లక్ష్యంగా చేసుకోవడము చూడవచ్చు. రెండవ హాఫ్లో ఒక గోల్ అయితే సాధించి స్పెయిన్ విజయం సాధించింది. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఇటలీలో జరిగిన గన్ షాట్ జూనియర్ ప్రపంచ కప్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్స్ అండి సబీరా హ్యారిస్. పాఠశాలల దగ్గర కెఫిన్ అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ అమ్మకాలను నిషేధించాలని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ ఏ అండి మహారాష్ట్ర. తానే బోరివలి టర్నల్ ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ సి మహారాష్ట్ర. ఇటీవల దేశం యొక్క తక్కువ కార్బన్ శక్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశానికి 1.5 మిలియన్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది? ఆప్షన్ ఏ ప్రపంచ బ్యాంక్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్మీ ఆండర్సన్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ సి ఇంగ్లాండ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ అవయవము సరిగ్గా పనిచేయకపోవడం లేదా సంక్రమణకు గురి కావడం వల్ల కామెర్ల వ్యాధి సోకుతుంది. కామెర్లు దేనివల్ల అండి? కాలేయము. ఓకేనా. అధికంగా ఆల్కహాల్ సేవించే వారిలో ఈ యొక్క కాలేయం అనేది దెబ్బతింటుంది. పిండి పదార్థాలు డాష్ ఏంటండి? ఆప్షన్ సి జీవులకు ప్రాథమిక శక్తి వనరుగా పిండి పదార్థాలు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్. మాంసకృతుల ఉపయోగం ఏంటి?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కణజాలాల నిర్మాణానికి మాంసకృతులు సహాయపడతాయి. క్రింది వాటిలో విటమిన్ సి అధికంగా లభించే వనరు. విటమిన్ సి, నిమ్మ లేదా ఉసిరి, వీటిని సిట్రస్ జాతి ఫలాలు అని కూడా పిలుస్తారు. వీటిలో అత్యధికంగా సి విటమిన్ ఉంటుంది. క్రింది వాటి యొక్క కాలేయం విధి ఏంటి? ఆప్షన్ బి అండి, అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడము కాలేయం యొక్క విధి. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి కలుగుతుంది? ఆప్షన్ ఏ, విటమిన్ ఏ వల్ల రేచీకటి కలుగుతుంది. జీర్ణక్రియలో మ్యారేజ్ అనేటువంటి ఎంజైమ్ క్రోస్ను ఇలా జీర్ణం చేస్తుంది. ఆప్షన్ ఏ అండి, గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా సుక్రోజ్ను ఏ విధంగా జీర్ణం చేస్తుంది? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మార్చడం అయితే చూడవచ్చు. క్రింది వాటిలో పైత్య రసాన్ని స్రవించేది ఏది? ఆప్షన్ సి, కాలేయము. ట్రిప్సిన్ను స్రవించే గ్రంథి ఏది? ఆప్షన్ బి అండి, క్లోమము. పాలలోని చక్కెర నుండి ఏర్పడేవి ఏంటి? పాలలోని చక్కెరలో ఆప్షన్ బి అండి, గ్లూకోజ్ మరియు గలాక్టోజ్గా ఏర్పరుస్తుందండి. పాలలో ఉండే చక్కెర లాక్టోజ్ను జీర్ణమైన తర్వాత గ్లూకోజ్ మరియు గలాక్టోజ్గా మారుస్తాయి. క్రింది వాటిలో విటమిన్ డి లోపం వల్ల పెద్దల్లో కలిగే దుష్పరిమాణము ఏంటండి? పెద్దల్లో ఏమవుతుందండి? యాస్టియోమలేషియా అని వస్తుంది. చిన్నపిల్లల్లో రికెట్స్ అనేది వస్తుందండి. పెద్దవారిలో యాస్టియోమలేషియా అనేది వస్తుంది. ఎముకలకు సంబంధించిన వ్యాధి. క్రింది వాటిలో వేటి వల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్? వేడి చేస్తే అందులో పోషకాలన్నీ కూడా నశిస్తాయండి. ఏంటది? ఆప్షన్ ఏ అంటే సి కూడా అండి మెయిన్గా. ఓకేనా? సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే.